అంతులేని సముద్రం చుట్టూ ఎక్కడ చూసినా నీలిరంగు జలాలే. ఒమాన్ గల్ఫ్ జలాల్లో ఒక వాణిజ్య నౌక నెమ్మదిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. కానీ ఆ నౌకపై మాత్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం కన్నేసింది. ఆకాశంలో అమెరికా యుద్ధ విమానాలు గస్తీ కాస్తున్నాయి. రేడియో ద్వారా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 20కి పైగా హెచ్చరికలు పంపించాయి. దిశ మార్చుకోవాలని సూచించాయి. కానీ నౌక ముందుకు సాగుతూనే ఉంది. ఉద్రిక్తత క్షణ క్షణానికి పెరుగుతోంది. ఆ తర్వాత ఒక్కసారిగా ఆకాశంలో నుంచి ఒక క్షిపణి దూసుకొచ్చింది. కొన్ని క్షణాల్లోనే నౌకను తాకింది. అయితే ఆ నౌక మునిగిపోలేదు, పేలుళ్లతో ఛిద్రమైపోలేదు, సిబ్బందికి కూడా పెద్ద ప్రమాదం జరగలేదు. అయినప్పటికీ నౌక అక్కడికక్కడే ఆగిపోయింది. అయితే ఇంత ఖచ్చితంగా దాడి చేసి లక్ష్యాన్ని మాత్రమే నిలిపివేయగలిగిన ఆ ఆయుధం ఏంటి? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హెల్ ఫైర్ మిసైల్ కథేంటి? ఇటీవల అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వివరాల ప్రకారం గాంబియా జెండాతో ప్రయాణిస్తున్న లియాన్ స్టార్ అనే వాణిజ్య నౌక ఇరాన్ పోర్ట్ వైపు కదులుతోంది. అమెరికా ఆ నౌకకు పదే పదే హెచ్చరికలు జారీ చేసింది. అయితే నౌక తన మార్గాన్ని మార్చుకోకపోవడంతో చివరికి ఒక హెల్ ఫైర్ క్షిపణిని ప్రయోగించింది. ఆ క్షిపణి నేరుగా నౌక ఇంజిన్ గదిని లక్ష్యంగా చేసుకుంది. దాడి జరిగిన వెంటనే నౌక ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అది ఇరాన్ వైపు ప్రయాణాన్ని కొనసాగించలేకపోయింది. అందుకే ఇప్పుడు అందరి దృష్టిని ఆ క్షిపణి ఆకర్షిస్తోంది. హెల్ ఫైర్ అనే పేరు చాలా మందికి తెలిసినా అది ఎలా పనిచేస్తుందో మాత్రం చాలా మందికి తెలియదు. ఈ క్షిపణి కథ దాదాపు 50 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. 1970ల కాలంలో శత్రు ట్యాంకులను గాల్లో నుంచే ధ్వంసం చేయగల శక్తివంతమైన ఆయుధం అవసరమని అమెరికా సైన్యం భావించింది. ఆ ఆలోచన నుంచే హెల్ ఫైర్ జన్మించింది. మొదట ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ క్షిపణి కాలక్రమేణా అనేక మార్పులు పొందింది. యుద్ధ భూమిలో కీలక లక్ష్యాలను కూల్చివేయడం నుంచి నగర ప్రాంతాల్లో అత్యంత ఖచ్చితమైన దాడులు నిర్వహించడం వరకు ఎన్నో విధాలుగా దీన్ని ఉపయోగించారు. దాదాపు 100 పౌండ్ల బరువుండే ఈ క్షిపణి 7 మైళ్లకు దగ్గరగా ఉన్న లక్ష్యాలను సైతం ఛేదించగలదు. ముఖ్యంగా అమెరికా ఆర్మీకి చెందిన అపాచీ అటాక్ హెలికాప్టర్లతో దీని పేరు విడదీయరాని బంధంగా మారిపోయింది. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా భారీగా వినియోగించే MQ-9 రీపర్ డ్రోన్లలో కూడా ఇది ప్రధాన ఆయుధంగా ఉంటుంది. చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ లక్ష్యాన్ని తాకే ఖచ్చితత్వం కారణంగా దీనికి ప్రత్యేక గుర్తింపు లభించింది. అసలు ఈ క్షిపణి తన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటుంది? సాధారణ హెల్ఫైర్ లేజర్ గైడెన్స్ సాంకేతికతతో పనిచేస్తుంది. లక్ష్యంపై లేజర్ కాంతిని ప్రసరింపజేస్తారు. ఆ కాంతిని అనుసరిస్తూ క్షిపణి నేరుగా లక్ష్యాన్ని చేరుకుంటుంది. మరికొన్ని ఆధునిక వర్షన్లు మిల్లీమీటర్ వేవ్ రాడార్ సాంకేతికతను ఉపయోగిస్తాయి. దీంతో పొగమంచు ఉన్నా, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా లక్ష్యాన్ని గుర్తించి దాడి చేయగలవు. అయితే లియాన్ స్టార్ ఘటనలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే అమెరికా నౌక మొత్తాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించలేదు. కేవలం ఇంజిన్ గదినే లక్ష్యంగా ఎంచుకుంది. ఎందుకంటే లక్ష్యం నౌకను ముంచేయడం కాదు, దాని ప్రయాణాన్ని ఆపడం. ఇంజిన్ పని చేయకుండా చేస్తే నౌక సముద్రంలో నిలిచిపోతుంది. సిబ్బందికి పెద్ద ప్రమాదం లేకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చు. ఇదే హెల్ ఫైర్ క్షిపణి ప్రత్యేకత. అవసరమైన చోట మాత్రమే దెబ్బ కొట్టడం, మిగతా నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడం. కానీ ఈ ఘటన ఒక క్షిపణి సామర్థ్యాన్ని మాత్రమే చూపించడం లేదు. మధ్యప్రాచ్యంలో మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తతలకు కూడా ఇది సంకేతంగా కనిపిస్తుంది. హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గాల్లో ఒకటి. ఇక్కడ చిన్న ఉద్రిక్తత కూడా అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ సముద్రంలో మాత్రం పరిస్థితి ఇంకా పూర్తిగా ప్రశాంతంగా మారలేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఒకప్పుడు ట్యాంకులను వేటాడేందుకు రూపొందించిన హెల్ ఫైర్ క్షిపణి ఇప్పుడు డ్రోన్ల నుంచి ప్రయోగించబడుతూ ప్రపంచంలోని అత్యంత క్లిష్టమైన సైనిక ఆపరేషన్లలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఒమాన్ గల్ఫ్లో జరిగిన తాజా ఘటన మరోసారి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. ఆధునిక యుద్ధాల్లో విజయం కేవలం భారీ విధ్వంసంలో లేదు, అవసరమైన లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా నిర్వీర్యం చేయగల సామర్థ్యంలో ఉంది. హెల్ ఫైర్ మిసైల్ ఆ సామర్థ్యానికి నేటి ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ ఉదాహరణగా నిలుస్తోంది.